వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ ఫ్యాషన్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు 2 శారీస్ చూస్తున్నానండి. ఆ 2 శారీస్ వచ్చేసి నేను కోరా మస్లిన్లో తీసుకున్నానండి. ఈ శారీస్ మనకి లైట్ బ్లూ కాంబినేషన్ అండ్ డార్క్ బ్లూతో బార్డర్తో కాంబినేషన్లో శారీ వచ్చిందండి. తెలుస్తుంది మనకు మధ్యలో సీ గ్రీన్లా అనిపిస్తుంది. కొంచెం సీ గ్రీన్కి ఆ లైట్ బ్లూకి మధ్యలో ఉంటుందండి ఆ మిడిల్ పార్ట్ వచ్చేసి. ఇది పైన పార్ట్ వచ్చేసి మనకు రాయల్ బ్లూలో ఉందండి. ఇది పైన సైడ్ బార్డర్ అండి. మనకి 5 ఇంచెస్ 6 ఇంచెస్ అలా ఉంది. పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఇది 5 ఇంచెస్ ఉంటుందండి. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. మనకు సిల్వర్తో అలా డిజైన్గా వచ్చిందండి. మనకు ఆ క్లాత్లోనే మనకు కోరా మస్లిన్ శారీ అంటే ఒక ఐడియా ఉంటుంది కదా. శారీ వచ్చేసి మనకు కంఫర్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మంచి మంచి కలర్స్లో ఉన్నాయండి ఈ మధ్య కోరా మస్లిన్ శారీస్. నేను బ్యాక్ వీడియోలో చాలానే పెట్టానండి, నేను ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి. మనకి మధ్య మధ్యలో అలా ఫ్లవర్స్ ఇచ్చి అలా డైమండ్ షేప్లో ఇచ్చారండి. మనకు డైమండ్ షేప్లో ఇచ్చి మా డైమండ్ షేప్లో మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చారండి మనకు. అది మనకు సిల్వర్ కానీ సిల్వర్లా లేదండి. మనకు ఆ క్లాత్లోనే అదైపోయిందండి. మంచి షైన్ ఉందండి శారీ వచ్చేసి, మీకు తెలుస్తుంది కదా. ఇది మిడిల్ పార్ట్ అండి. మనకు పళ్ళు పార్ట్ వచ్చి మనకి కింద సైడ్ బార్డర్ వచ్చేసి మరీ పెద్దగా ఏమి ఇవ్వలేదండి. 9 ఇంచెస్ 8 ఇంచెస్ అలా ఉందండి కింద సైడ్ బార్డర్ అయితే. చూస్తున్నారు కదా కింద సైడ్ బార్డర్ ఎంత ఉందో. మనకు ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి 1/4 మీటర్ ఇచ్చారండి. ఈ మిడిల్ పార్ట్లో ఉన్నట్టుగానే బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. అది బార్డర్ వచ్చేసి చేంజ్ వచ్చి అంత బాగాలేదండి. నేను కట్ చేసి పక్కన పెట్టేశాను అది. ఇది వచ్చేసి కింది పార్ట్ అండి. మనకు పళ్ళులో దాంట్లో తేడా తెలుస్తుంది కదా. అసలు ఏమాత్రం మ్యాచ్ కదండి మనకి బ్లౌజ్ శారీకి. అలానే నేను తీసేసాను. పీకో ఫాల్ చేయించుకున్నానండి నేను. శారీ వచ్చేసి ఒక ఫెస్టివల్కి నేను ఇది పూజ మీద కట్టుకున్నానండి. శారీ వచ్చేసి 1 టైం వెయిట్ చేశాను నేను. ఇది ఇంకా షాంపూ వాష్ అలా ఏమీ చేయలేదు. మంచి కలర్ అండి. మనకు కట్టుకున్న మనకు సీ గ్రీన్ కాంబినేషన్లో కనిపిస్తుంది. మిడిల్లో లైట్ బ్లూ అండ్ సీ గ్రీన్. మనకి ఈ డార్క్ బార్డర్ వల్ల మంచి లుక్ ఉందండి శారీ వచ్చేసి. లెంత్ విడ్త్ అంత కరెక్ట్గానే ఉందండి. మనకు కోరా మస్లిన్లో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మన బడ్జెట్లో మనకు నచ్చిన కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. మనకి పట్టు శారీస్ లాగా అనిపిస్తుందండి సేమ్. ఇది వచ్చేసి మనం లెహంగాకి కన్వర్ట్ చేస్తే ఈ బార్డర్ కలర్లో మనం చున్నీ పేరప్ చేసి శారీని చక్కగా కుర్చీలు ఎక్కువగా పెట్టి మనం స్టిచ్ చేయించుకొని అలా వేర్ చేస్తే కూడా మస్తు బాగా లుక్ ఉంటుందండి. మనకి టీనేజ్ గర్ల్స్కి మనకైనా ఎవరికైనా బాగుంటుందండి. ఫ్రాక్ అయినా బాగానే ఉంటుంది కానీ ఫ్రాక్ కన్నా లెహంగాకి బాగుంటుంది అనిపిస్తుందండి. క్రాప్ టాప్ లెహంగాకి అయితే మంచిగా సెట్ అవుతుంది ఇది. ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి. నేను దీనిపైనకి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. నేను ఇది యాక్చువల్గా నేను మీషోలో తీసుకున్నాను. అది చూపిస్తాను మీకు ఇప్పుడు. మీషోలో కాదండి, నేను బయట తీసుకున్నానండి. నాకు అయితే ఇది డిజైన్ సింపుల్గా, ఇది మీషోలో కూడా ఉందండి డిజైన్ వచ్చేసి. నేను ఇది ఫాల్స్కి ఇచ్చినప్పుడే అక్కడే నేను పర్చేస్ చేసి అక్కడే స్టిచ్చింగ్కి ఇచ్చానండి నేను. ఇది నాకు 500 లోపే వచ్చింది. మనకి మీషోలో కూడా సేమ్ అదే రేట్లో ఉందండి. ఈ కలరు ఈ శారీకి బాగా మ్యాచ్ అయిందండి. సింపుల్గా మనకి 500లో వచ్చింది. స్టిచ్చింగ్కి అయితే 600 తీసుకున్నారండి. క్లాత్ వచ్చేసి 500 అలా. ఇది మనకి హ్యాండ్ పార్ట్ అండి. సింపుల్గా మనకి ఇలా వంకి శంకు మోడల్లో వచ్చిందండి. మంచి లుక్ ఉంది బ్లౌజ్ మనకి వేసుకుంటే సింపుల్గా. అయితే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అంటే స్టిచ్చింగ్ టైంలో వాళ్ళు లోపల క్లాత్ వచ్చేసి నాకు బాగా కలరు పోయే కలర్ తీసి స్టిచ్ చేశారండి. 1 టైం పేర్ చేశానని చెప్పాను కదా పూజలో. అది స్కిన్కి వచ్చేసి అలాగే అతుకుందండి. నేను దాని గురించి వాళ్ళకి మాట్లాడితే నెక్స్ట్ టైం మాట్లాడితే వాళ్ళు ఈ బ్లూ వచ్చేసి కలరు అలాగే ఉంటుందని అన్ఎక్స్పెక్టెడ్గా వేసామని ఏదో చెప్పారు. కానీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఇలా బ్లూవే కానీ ఏదైనా ఈ వర్క్ బ్లౌజులకి స్టిచ్ చేయించుకున్నప్పుడు ఫాస్టర్ మనము తీసుకోవడం బెటర్ ఏమో వాళ్ళకి ఇవ్వడం కన్నా. ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి. వేసుకుంటే మొత్తం స్కిన్కి బ్లూ కలరే.
అలా ఉంది. ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి. మీకు కనుక నచ్చితే నేను దీన్ని కోడ్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్ వచ్చేసి మీకు కావాలంటే మీషోలో సెర్చ్ చేసుకోండి, చాలానే ఉన్నాయి ఆ కలర్లో, ఇంకా మంచి మంచి ఉన్నాయండి. మీషోలో మాత్రం బ్లౌజ్కి ఎలాంటి డోకా లేదండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి నా సెకండ్ శారీ అండి. మంచి టర్మరిక్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అండి. ఇది మిడిల్ పార్ట్ వచ్చేసి చెప్తున్నాను కదా, మంచి టర్మరిక్ మంచి షైనింగ్లో ఉంది ఈ శారీ. ఇది ట్రెడిషనల్ వేర్గా బాగుంటుందండి. శారీ వచ్చేసి మనకు సేమ్ పట్టు లాగే అనిపిస్తుంది. ఇంకా ఇది కొర్ర మస్లిన్ అంటే ఎవరు నమ్మరు. ఈ శారీ వచ్చేసి మనకు సేమ్ పట్టు తీరు, పైన మనకు కాపర్తో ఇచ్చారండి, గోల్డ్ థ్రెడ్స్ కాదు, అది కాపర్తో అలా డిజైన్ సెట్ చేశారు మనకు చిన్న చిన్నగా. ఇది మిడిల్ పార్ట్ అండి. మనకు శారీ మొత్తం అలా ప్లెయిన్గా లేదండి, దాని మీద చిన్న చిన్న మనకు డిజైన్ ఉందండి. మనకు ఆ డిజైన్ దగ్గరికి చూసాను. ఇది బార్డర్ అండి. బార్డర్ వచ్చేసి బార్డర్లో కూడా డిజైన్ ఉందండి. మనకు ఎక్కువగా హైలైట్ అయ్యేది కాపర్ కాబట్టి మనకు డిజైన్ తెలియట్లేదు, అంతగా డిజైన్ తెలియట్లేదు. ఫాస్ట్ స్టిచ్ చేయించానండి. ఇది ఇంకా నేను వేర్ చేయలేదు. ఈ శారీ వచ్చేసి నాకు ఏ కొత్త శారీ అయినా ఫస్ట్ ఏదో ఒక ఫెస్టివల్కి ఏదో పూజకి అలా వేర్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అండి. నేను ఈ ఏమంటారు, ఈ ఫంక్షన్లకి అన్నా నేను ఈ పూజలకు వేర్ చేయడం ఇష్టం అండి. ఇది మిడిల్ పార్ట్ అండి, మనకు తెలుస్తుంది కదా, మనకు అందులోనే డిజైన్ మనకు చిన్నగా అలా ఉందండి శారీ వచ్చేసి. మీకు కనుక నచ్చితే నేను దీన్ని కోడ్ ఇస్తాను, మీరు సెర్చ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు బడ్జెట్లో 600 ప్లస్లో వచ్చింది. అది కూడా అదే రేట్ అండి, ఎక్కువ హై బడ్జెట్లో ఉండవు. కొర్ర మస్లిన్ మంచి కలర్స్, ఈ మధ్య అయితే చాలా మంచి కలర్స్ వస్తున్నాయండి కొర్ర మస్లిన్లో. ఇది వచ్చేసి మనకు పావు మీటర్ అంత పళ్ళు పాటు ఇచ్చారండి, కానీ ఇది ఒక్కటే ఇందులో ప్రాబ్లం. ఈ మధ్య అన్ని పావు మీటర్ అలానే ఇస్తున్నారు కదా, మనకు శారీలో పళ్ళులో తేడా తెలుస్తుంది కదా మనకు, కలర్ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చేసి అలా అండి. షార్ట్ పళ్ళు ఇచ్చారు, మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కరెక్ట్గా మనం బ్లౌజు స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి. నేను ఇంకా దీనికి బ్లౌజ్ ఏమీ అనుకోలేదు, పీకో ఫాల్ మాత్రం చేయించానండి, నాకు దగ్గరలో అవైలబుల్గా ఉందని. అది మాత్రం తొందరగా నాకు నచ్చిన చీరలు అలా చేయించి పెట్టుకుంటానండి. ఏ ఫెస్టివల్కైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఏదో అట్లా వేసుకొని సెట్ చేసుకుంటాను నేను. ఇది మనకు తెలుస్తుంది కదా మా కుర్చీలు ఇందాకటి క్లాత్, కానీ ఇది కొంచెం డిజైన్ అలా మనకు మధ్యలో వీవింగ్ అనేది మనకు కంటిన్యూగా ఉంది. దానికేమో మధ్యలో వైట్ సిల్వర్తో డిజైన్ వచ్చింది కదా, ఇదేమో మొత్తం శారీలో నిండుగా ఉండడం వల్ల మనకు కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది శారీ, కానీ స్టిఫ్గా లేదండి. కొర్ర మస్లిన్ స్టిఫ్గా ఉండదు, మెత్తగానే ఉంటుంది శారీ వచ్చేసి. మనం ఎలా వెయిట్ చేస్తే అలా ఉంటుందండి. ఇది ఖచ్చితంగా లెహంగాకి స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. కాపర్ డిజైన్తో మనం ఈ చున్నీని బ్లూ, మనకి అది రాయల్ బ్లూ అండి శారీ. ఇది రాయల్ బ్లూ కాదండి, ఇది మనకు డార్క్ నేవీ బ్లూలో వచ్చిందండి. మనకు కొంచెం నేవీ బ్లూ అనిపిస్తుంది, దానిపైన కాపర్ డిజైన్ కదా. ఈ నేవీ బ్లూకి కాపర్ డిజైన్తో ఏదన్నా చున్నీ మనం సెట్ చేయించుకొని కనుక లంగా ఓనిగా సెట్ చేయించుకుంటే మాత్రం శారీకి ఎంత బాగుంటుందో లంగా ఓని కూడా అంతే బాగుంటుందండి. మనకి ఫెస్టివల్కి మంచి లుక్ వస్తుంది శారీ వచ్చేసి. ఇది మీకు ఓవరాల్గా ఇదండి శారీ వచ్చేసి. దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ ఇదండి. నాకు ఈ బ్లౌజ్ పీసు కూడా నచ్చిందండి, ఎందుకంటే బ్రొకెట్లో మనకు ఇట్లా దిల్ షేప్లో ఇచ్చారండి డిజైన్ వచ్చేసి. ఆ మిడిల్ పార్ట్కి వచ్చేసి బార్డర్కి వచ్చేసి మనకు బార్డర్ కాపర్లోనే ఇచ్చారు, కానీ నాకు ఎందుకో ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మన మిడిల్ పార్ట్ తీసేసి మనకి బార్డర్లో ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని ఈ బార్డర్ జాయిన్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా స్టిచ్ చేయించుకుంటే శారీకి మిడిల్ పార్ట్ సెట్ అవుతుందో అవదో, దీనికన్నా ఈ బ్లౌజ్ని వేరే దానికి ఏదన్నా సెట్ చేయించుకొని మనము ఈ ప్యాంట్ సైడ్ దన్నా బార్డర్ లేదా కింద సైడ్ అన్నా ఆ బార్డర్లో ఉన్న కలర్ బ్లూ, మనకు ఆ నేవీ బ్లూ కలర్ క్లాత్ తీసుకొని కింద సైడ్ బార్డర్ని మనం జాయిన్ చేస్తే మనకి మంచి పట్టు లుక్ వస్తుందండి శారీ వచ్చేసి. నేనైతే అలా అనుకుంటున్నాను. ఇంకా దీనికి బ్లౌజ్ ఏది సెట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. నేను అలా చేసుకున్నాక మీకు నేను ఆ వీడియో కూడా పెడతాను. ఇదండి మనకి బ్లౌజ్ వచ్చేసి వేరే దానికైనా సెట్ అయ్యేలా ఉందండి. బ్లౌజ్ మాత్రం బాగుంది, కానీ ఈ శారీకి సెట్ అవుతుందా అనేది కొంచెం క్లారిటీ లేదండి నాకు. ఎందుకంటే ఆ మిడిల్ పార్ట్ వచ్చేసి ఆ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కలిసి ఉన్నందుకు మనకు శారీకి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ బ్లౌజ్కి మనకు చూస్తున్న డిజైన్ కూడా కొంచెం చేంజ్గా వచ్చినా కానీ కాపర్ ఉంది కాబట్టి సెట్ అవుతుండొచ్చు ఈ బార్డర్. అది నా ఒపీనియన్ అండి. మీరు ఎలా అనుకుంటున్నారో
నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ 2 శారీస్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుందండి మెయిన్గా. అలా రీచ్ అయితే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్